Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డిఎస్సి అవకతవకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేయడం జరిగింది. జూడో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపైన బిల్ దాఖలైంది. 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని అయితే ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం జారీ చేసింది. నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు, తప్పుడు పత్రాలతో డిఎస్సిలోనూ ఉద్యోగాలు సాధించారని, డిఎస్సిలో అవకతవకలకు పాల్గొన్నారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, ఇదో పెద్ద కుంభకోణం, దీని వెనుక కుట్రకోణం ఉంది అంటూ కూడా ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు పిటిషనర్. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్తో పాటుగా న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం గత కొంతకాలంగా వైసీపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి పలు వేదికలపైన కూడా ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లను సృష్టించడం ఈ ఇష్యూలో ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అంశంపైన తాజాగా హైకోర్టు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అధికారులు కూడా పలు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే స్పోర్ట్స్ నకిలీ సర్టిఫికెట్లను ఏ విధంగా క్రియేట్ చేశారు అనేటువంటి అంశంపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కేసు యొక్క వివరాలు, ఈ కేసు యొక్క పూర్తి స్థాయి నేపథ్యాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తమ రెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. అయితే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అనేటువంటి ఇష్యూకి వస్తే, జూడో అనేటువంటి క్రీడకు సంబంధించి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లను సృష్టించారు. సో అర్హత లేకుండా జూడో క్రీడలో తాము అర్హత ఉన్నాం, జూడో క్రీడలో మేము కొంతవరకు రాణిస్తున్నాం అనేటువంటి విధంగా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ను క్రియేట్ చేసి అభ్యర్థులు అక్రమ ప్రయోజనాలు పొందారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. 2017 నుంచి దీనిపైన అధికారులు ఫిర్యాదు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా పిటిషనర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి తీరు. అయితే ఏ విభాగాల్లో అక్రమాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తే, ఒకసారి డిఎస్సి అక్రమాలకు సంబంధించి అంటే ఉద్యోగాల నియామకానికి సంబంధించి, ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను సాధించడం దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంతో పాటుగా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మెడికల్ ప్రవేశాలకు సంబంధించి కూడా ఇదే కోటాలో సాధిస్తున్నారు అనేటువంటి రీతి. ఇక పశుసంవర్ధక శాఖ, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇష్యూలు కూడా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టింది. జస్టిస్ లీసా గిల్తో పాటుగా జస్టిస్ చల్లా గుణరంజన్ వీరిద్దరితో ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. సమగ్ర విచారణ జరపాలంటూ సమర్పించినటువంటి ఆధారాలతో పాటుగా వినతి పత్రాలు, పిటిషనర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అధికారులకు సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తగు విధంగా దీనిపైన పూర్తిగా 4 నెలల కాల పరిమితిని కూడా విధించింది హైకోర్టు. మొత్తం ప్రక్రియ లోతుగా సమీక్షించడంతో పాటుగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటూ 4 నెలల్లో స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వైసీపీ ముందు నుంచి కూడా ఇదే అంశాన్ని పదే పలు వేదికలపైన కూడా విమర్శిస్తున్నటువంటి పైన రీసెంట్ గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి సందర్భంగా కూడా వైసీపీ నేతలు డిఎస్సి అవకతవకలకు సంబంధించినటువంటి అంశంపైన స్పందించడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేస్తారా, ఒకసారి ఆదర్శంగా తీసుకోండి అంటూ కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది ఎంతో కష్టపడి టీచర్ ఉద్యోగాల కోసం, టీచర్ అభ్యర్థులు భవిష్యత్తు గందరగోళం నెట్టినటువంటి ఈ మెగా డిఎస్సి అవకతవకలపైన తాజాగా హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపించండి, తగిన చర్యలు తీసుకోండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అసలు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లను అంటే స్పోర్ట్స్ కోటాలో తాము ప్రావీణ్యం పొందాం, స్పోర్ట్స్లో మేము పూర్తి స్థాయిలో మాత్రం ప్రతిభావంతులుగా ఉన్నాం అనేటువంటి రీతిలో జూడో క్రీడా విభాగంలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ను కూడా క్రియేట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు, వైద్య విద్యకు సంబంధించినటువంటి ప్రవేశాలు పొందుతున్నారు అనేటువంటి ఇష్యూ పైన ముందు నుంచి కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపైన సిబిఐ దర్యాప్తును ఆదేశించాలంటూ కూడా హైకోర్టులో పిల్ దాఖలైంది. 2025లో మెగా డిఎస్సిలో నకిలీ క్రీడా సర్టిఫికెట్లు పొందారు, పలువురు ఉద్యోగాలు పొందారు అనేటువంటి రీతిలో కూడా దీనిపైన ఫిర్యాదులు రావడం, ఎంత ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా దీనిపైన ఆర్కే పురుషోత్తం అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిల్ను దాఖలు చేయడం జరిగింది. తాజాగా ద్విసభ్య ధర్మాసనం ఇరువైపులా ఉన్నటువంటి వాదనలు కూడా వినడం జరిగింది. ఓవైపు ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు, మరోవైపు పిటిషనర్ యొక్క అభ్యంతరాలు, పిటిషనర్ తెలిపినటువంటి కీలకమైన ఆధారాలు, ఇవన్నీ అంశాలను ధర్మాసనం విచారించడం జరిగింది.
ఈ మొత్తం వ్యవహారం పైన తగిన చర్యలు మీరు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏదైతే ఫిర్యాదుదారు పేర్కొన్నటువంటి ఆరోపణలు, ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు, దీంతో పాటుగా రిట్ పిటిషన్లో ప్రస్తావించినటువంటి అంశాలు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్తో పాటుగా శాప్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి, 4 నెలల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలంటూ కూడా ఆదేశం జారీ చేసింది. అయితే పురుషోత్తం తరపున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఏపీలో జూడో అసోసియేషన్ నుంచి నకిలీ అధికారిక పత్రాలు పొందారు, నకిలీ ధృవీకరణ పత్రాలు పొందారు. సో డిఎస్సిలో ఉద్యోగాలు ఎలాగైనా సాధించాలి అనేటువంటి దీంట్లో అవకతవకలు పార్టిసిపేట్ చేశారు, అక్రమ పద్ధతుల్లో వారు మార్గాన్ని ఎంచుకున్నారు అనేటువంటి రీతిలో కూడా బలమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఇక 2025లో డిఎస్సిలో కూడా ఉద్యోగాలు సంపాదించారని ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు వైద్య విద్యలో కూడా ప్రవేశాలు పొందారు అనేటువంటి రీతిలో కూడా ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ న్యాయవాది జయంతి కూడా వాదనలు వినిపించారు. ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలి అంటూ కూడా పిటిషనర్ను కోరినా స్పందించలేదన్నారు. ఇదిలా ఉంటే ఇరుపక్షాలు విన్న తర్వాత న్యాయస్థానం కూడా తగినటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఆదేశాన్ని జారీ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అసలు పోటీలు జరగకపోయినా సర్టిఫికేట్లు ఎలా వచ్చాయి అనేటువంటి ఇష్యూ ఇప్పుడు ఏపీ డిఎస్సి వ్యాప్తంగా జరిగిన అవకతవకల ఇష్యూలో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగానే మిగిలింది. అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ స్పోర్ట్స్లో, అంటే ప్రధానంగా జూడో అసోసియేషన్ నుంచి అసలు సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇష్యూ చేశారు? సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి రీతిలో కొంతవరకు కీలకమైనటువంటి అంశం స్పోర్ట్స్ కోటాగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే కష్టపడి చదివేటువంటి రీతితో పాటుగా స్పోర్ట్స్ కోటా అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి కోటాగా, మరి ముఖ్యంగా ఎన్సీసీలో పనిచేసినటువంటి వారు, ఎన్సీసీలో ఉన్నటువంటి ఢిల్లీ ఆర్సీ వెళ్ళొచ్చినటువంటి వారు, ఈ మొత్తానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోటాగా పరిగణించేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. మరి ఇలాంటి సందర్భంలో అత్యంత కీలకంగా ఇదే పద్ధతిని ఒక అవకతవకల మార్గంగా యూజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న కూడా చాలా బలంగా వినబడుతుంది. ప్రధానంగా పిటిషనర్ పేర్కొన్నటువంటి అంశాలను గమనించినప్పుడు సో జూడో అసోసియేషన్ దగ్గర నుంచి నకిలీ సర్టిఫికెట్లను ఏ విధంగా పొందుతారు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. కాబట్టి తాజాగా డిఎస్సికి సంబంధించిన అవకతవకలపైన హైకోర్టు కీలక విచారణ జరిపినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఈ జూడో కింద నకిలీ సర్టిఫికెట్లను పొందడం జరిగింది, ఎంతమంది అభ్యర్థులు అసలు నిజంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది, అసలు క్రీడలు జరగకముందే సర్టిఫికెట్లు ఇష్యూ చేసినటువంటి అధికారులు ఎవరు, సో ఈ క్రీడలు జరిగినటువంటి తేదీలు ఏమున్నాయి, సో దీనికి సంబంధించి పిటిషనర్కి సంబంధించిన కొన్ని ఆధారాలతో పాటుగా ఆయన అభ్యంతరాలను కూడా న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ డిఎస్సి వ్యవహారం పైన ముందు నుంచి కూడా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, సిబిఐతో విచారణ జరపాలి అంటూ కూడా పలు సందర్భాల్లో పలు వేదికలపైన విమర్శలు గుప్పించింది. అయితే ఈ నెల 28న పూర్తి స్థాయిలో మాత్రం జిల్లా కేంద్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఉదాహరణకి కొన్ని పిటిషనర్ పేర్కొన్నటువంటి అంశాలు కూడా విశాఖపట్నంలో దాదాపు 20 మంది ఫేక్ సర్టిఫికేట్లను పొందడం జరిగింది అనేటువంటి రీతిలో కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటుగా మెడికల్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా ఇదే ఇష్యూ జరిగింది. తాజాగా డిఎస్సి అవకతవకలపైన హైకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేశారు. మనం చూస్తున్నాం మొత్తం వ్యవహారం పైన అసలు విచారణ జరపండి, త్వరితగతిన చర్యలు తీసుకోండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా శాప్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. జూడోలో ఫేక్ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఏ విధంగా పొందారు, ఎవరు ఇష్యూ చేశారు, అసలు ఎప్పుడు క్రీడలు జరిగాయి, ఎప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, అసలు వారు ఏ విధంగా నకిలీ సర్టిఫికెట్లు రిలీజ్ చేస్తున్నారు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 4 నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలి, వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే పూర్తి స్థాయిలో నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మెడికల్ సీట్లను కూడా తప్పుడు పత్రాలతో సృష్టించి పొందారు అనేటువంటిది ప్రధానంగా పిటిషనర్ పేర్కొన్నటువంటి ఆరోపణ. డిఎస్సిలోనూ ఉద్యోగాలు పొందినట్లుగా కొంతవరకు పిటిషనర్ అనుమానిస్తూనే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానం ముందు ఉంచినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక పెద్ద కుంభకోణం, దీని వెనకాల ఒక పెద్ద కుట్ర కోణం ఉందంటూ కూడా ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు పిటిషనర్. ఈ నేపథ్యంలో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ లీసా గిల్తో పాటుగా జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడినటువంటి ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టింది. హైకోర్టుకు పూర్తి స్థాయిలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 4 నెలల సమయం కూడా ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి జూడోలో నకిలీ సర్టిఫికెట్లు పొందింది ఎవరు, అసలు ఇష్యూ చేసింది ఎవరు, పార్టిసిపేట్ చేసింది ఎవరు, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఇప్పటికే వైసీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఎలాంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఏ విధంగా స్పందించబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.